మధ్యాహ్నం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. యూనిఫామ్ కొనుగోలు అంశంపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 99 రోజుల ప్రణాళికపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశ వివరాలు మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణలో పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ముగియడంతో తెలంగాణలో విద్యార్థులందరూ బడిబాట పట్టిన పరిస్థితి నేడు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తిరిగి స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు మాత్రం తమ పాఠశాలలకు చేరుకుంటున్న పరిస్థితి ఉదయం నుంచి మనం చూసుకుంటున్నాం. అయితే దీనిపైన జూన్ 12కు తిరిగి పునఃప్రారంభిస్తారు స్కూళ్ళు అని అనుకున్నప్పటికీ ఎండల తీవ్రత తదితర అంశాల దృష్ట్యా ఈ రోజు నుంచి సోమవారం ఈ రోజు నుండి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు మాత్రం బడిబాట పట్టారు. దీనిపైన పెద్ద ఎత్తున అంటే విద్యార్థులు స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాత విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కావచ్చు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, అలానే సాక్సులు, షూలు, ప్రతి ఒక్క అంశం, మధ్యాహ్న భోజనం కావచ్చు, ప్రతి ఒక్క అంశం పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, విద్యాశాఖ తన దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర. దీనిపై మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న ఏదైతే విద్యార్థులు ఈ రోజు స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల విషయం కావచ్చు, బ్యాగులు, షూలు, సాక్సులు, ప్రతి ఒక్క అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది, అన్ని ఏర్పాట్లు చేసింది. 95% ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వం తెలుపుతున్నది. కానీ మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యార్థుల స్కూళ్లు పునఃప్రారంభమైన ఇప్పటి వరకు స్కూల్ కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎక్కడ స్కూళ్లకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠ్య పుస్తకాల అంశం కావచ్చు, బ్యాగుల అంశం కావచ్చు, షూల అంశం కావచ్చు, సాక్సుల అంశం కావచ్చు, వాళ్ళ మధ్యాహ్న భోజనానికి కావచ్చు, అనేక అంశాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అందులో పెద్ద అవినీతి జరిగిందని, షూల కొనుగోలు విషయం కావచ్చు, బ్యాగుల కొనుగోలు, సాక్సులు ప్రతి ఒక్కటి గుజరాత్ కు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఇందులో 2,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, సాక్సులు అనేక అంశాలపైన టెండర్లు పాడి గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టారు. ఇందులో అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ పక్షనేత హరీష్ రావు కూడా చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న, మైనార్టీ శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వాళ్ళు తిరిగి హరీష్ రావు విషయంలో ఛాలెంజ్ విసురుతున్న పరిస్థితి. ఎక్కడ అవినీతి జరిగిందో దేనికైనా సిద్ధమే, చర్చకు సవాల్కు సిద్ధమే, ఎక్కడ చర్చకు సవాళ్లు స్వీకరించాలి అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు కౌంటర్లు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ సచివాలయంలో దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఏదైతే అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయో దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే మధ్యాహ్నం 1 గంటలకు ఉన్నది. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ 2 కోట్ల అవినీతి ఏదైతే జరిగిందో 2,000 కోట్ల అవినీతి జరిగింది అంటూ, కుంభకోణం జరిగింది అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రులు ఇప్పటికే వాళ్ళు ధీటైన సమాధానం చెప్పిన పరిస్థితి. అంటే ఆ టెండర్లు వాడిందే 678 కోట్ల టెండర్లు వాడినట్లయితే 2,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది అంటూ హరీష్ రావు దీనిపైన ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులతోటి సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఈ రోజు తను చెప్పబోయే కీలకం కానున్నది. ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి విషయాలు చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. విద్యాశాఖలో ఇప్పటికే అంటే 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార అంటే ఓవరాల్ గా రాష్ట్రంలో షూలు, పుస్తకాలు, సాక్సులు ప్రతి ఒక్క విద్యార్థులకు ఇవ్వాల్సిన అనేక ఆ కిట్స్ ని కూడా వెల్కమ్ కిట్ గా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది. 27 లక్షల మంది విద్యార్థులకు అవి అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఇప్పటికే వర్గాలు తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం
1,00,000 మంది విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ రోజే లోక్ భవన్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రారంభించారు. అక్కడి నుండి ఈ అల్పాహారం కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి 1,00,000 మంది విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అది ఈ రోజు ప్రారంభం కూడా అయింది. ఈ నేపథ్యంలో అంటే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు చేరుకోలేదు, గత ప్రభుత్వంలో మేము చేశాము అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అవినీతి జరిగిందని వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ ఎలాంటి విషయాలు బయట పెట్టే అవకాశం ఉందే వారి ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి అంటే, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కస్తూర్బా విద్యార్థులు కావచ్చు, మైనార్టీ ఎస్సీ మైనార్టీ బీసీ విద్యార్థులకు కావచ్చు, అనేక హాస్టళ్లలో మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అటు స్కూల్ యూనిఫామ్ విషయంలో కూడా ఈ రోజు సీఎం ఆఫీస్ వర్గాలు కూడా ఆ స్కూల్ యూనిఫామ్ కి సంబంధించిన విజువల్స్ కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి యూకేజీ నుంచి అంటే ఎల్కేజీ ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కూడా వాళ్ళ యూనిఫామ్ కలర్స్ కూడా డిసైడ్ చేశారు. గురుకులాలకు సంబంధించి ఒక కలరు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఒక కలర్ యూనిఫామ్లు కూడా సీఎం ఆఫీసు వర్గాలు కూడా ఈ రోజు విడుదల చేసిన పరిస్థితి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని స్కూల్ పాఠశాలకు గురుకులాలకు విద్యార్థులకు ఇవ్వాల్సిన అనేక వస్తువులు వెల్కమ్ కిట్ తో సహా ప్రతి ఒక్కటి చేరుకున్నాయి. 95% చేరుకున్నాయి. ఎలాంటి అభద్రతా భావనకి ఎలాంటి పుకార్లని నమ్మొద్దు. విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే ఈ రోజు విద్యార్థులు తిరిగి స్కూల్కి వచ్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి వాళ్ళకి అందజేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం మాత్రం చెప్తున్నది రవలి. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏదైతే అవినీతి జరిగిందన్న ఆరోపణల విషయం కావచ్చు, విద్యార్థుల విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కొత్త గురుకులాల నిర్మాణం కావచ్చు, అనేక అంశాలపైన మాత్రం ఈ రోజు మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే ఉన్నది రవలి. థ్యాంక్ యూ శేఖర్.